అయ్యేది వీళ్ళకి. మీరు చూసిరా టీవీలలో వీడియోలలో చాలా చూసి నేను చాలాసార్లు అంటుంటా, ఆఫ్ ది రికార్డులో మాట్లాడినప్పుడు చెప్తా వాళ్ళకి. ఎస్పీ అనేటోడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాడు, చిన్న పోరాడు ఉంటాడు, కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. దరఖాస్తు ఇచ్చేందుకు 2 భార్యాభర్తలు వస్తారు. మా పిల్లలు అసలు అన్నం పెడతలేరు సార్ అట్లా ఇట్లా అని చెప్పుకోవడానికి దరఖాస్తు పట్టుకొని బయట 4 గంటలు నిల్చొని లోపలికి వస్తాడు. మన అమీన్ సాబ్ గారి నుంచి మొదలుకుంటే ఎస్పీ దాకా వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే కనీసం కూసోమని కుర్చీయారు, అలా వయసును గౌరవించారు. నిల్చోబెట్టి చెప్పు అంటాడు ఏకవచనాన్ని. అదే సిచ్యువేషన్లో మీ అమ్మ నాన్ననో ఇంకొక ఆఫీసర్ దగ్గరికి పోతే ఎట్లా ఏముంటుంది అనేది ఆలోచించుకోవాలి. సరే మీరంటే ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ లేకపోతే అమీన్ సాబ్ ఉన్నావు కాబట్టి నువ్వు ఫోన్ చేసి చెప్పగానే మీ అమ్మ నాన్నకు పని అయితే ఉండొచ్చు, మీ అమ్మ నాన్న ఆఫీస్కి పోవాల్సిన అవసరం రాకపోవచ్చు. కామన్ మ్యాన్స్ పరిస్థితి ఏంది? సో ఈ విచక్షణని ఆ కుర్చీలో కూర్చోగానే మర్చిపోతున్నారు. దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం. నేను కూడా దాదాపు ప్రతిరోజు ఒక 200 మందికి సమస్యలు వింటూ ఉంటాను. ఎంత తిరిగినా 200 మందిని మళ్ళీ ఎక్కడో ఒక చోట అడ్రస్ చేస్తూనే ఉంటాను నేను.